కోట శ్రీనివాసరావు గారి ఆస్తుల గురించి బయటపెట్టిన బాబు మోహన్. టాలీవుడ్లో నాటకీయ పాత్రలకే కాదు, నిజ జీవితంలో కూడా ఎంతో గౌరవం సంపాదించుకున్న వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. అతని నటన గురించి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆయన ఆస్తుల గురించి ఓ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల ఒక ప్రైవేట్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు బాబు మోహన్ అనుకోకుండా కోట గారితో తన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ఒక సర్ప్రైజింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఆయన చెప్పిన మాటల ప్రకారం కోట శ్రీనివాసరావు గారు నటుడిగా మాత్రమే కాదు, ఒక నిజమైన ప్రాపర్టీ ప్లానర్ కూడా. ఆయన చెప్తూ ఉండేవాడు, సినిమాల కోసం వచ్చిన డబ్బుతో భవిష్యత్తు కోసం ప్లాన్ చేయాలి అని. అంతటితో ఆగలేదు. బాబు మోహన్ చెప్పిన విషయానికి ప్రకారం హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న 4-5 హౌసింగ్ ప్లాట్లు, ఓ పెద్ద విల్లా, కొన్ని కమర్షియల్ షాప్స్ అన్నీ ఆయనే స్వయంగా చూసుకున్నవి. సినిమాల మధ్యలో కూడా రియల్ ఎస్టేట్ పై ఆయన అవగాహన అద్భుతం. ఇప్పటికే అభిమానులు కోట గారి నటనను మించిపోయే స్థాయిలో ప్రశంసిస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ రహస్యాలు బయటకి రావడంతో కోట గారు జీవితాన్ని ఎంత పద్ధతిగా గడిపారో ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. బాబు మోహన్ మరో విషయానికి కూడా చెప్పారు. ఒక్క రూపాయి కూడా వృధా చేయకుండా తక్కువ జీవన శైలి పాటిస్తూ గౌరవంతో జీవించాలంటే కోట గారిని చూసుకోవాలి. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో #Kotasids #BabuMohanReveals #లెజెండ్ కోట అంటూ ట్రెండ్స్ మొదలయ్యాయి. నిజంగా ఈ రోజుల్లో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఇన్కమ్ ఉన్న ఫ్యూచర్ ప్లాన్ లేకుండా ఉంటే కోట గారు ఒక జీవిత పాఠంలా మారిపోతున్నారు. ఇకపోతే కోట గారి నుండి దీనిపై అధికారిక స్పందన రాలేదు. కానీ బాబు మోహన్ గారి మాటల నుంచి మాత్రం ఆయన జీవన విధానం ఎంత డిసిప్లిన్తో ఉన్నదో తెలుస్తోంది. మీరు కోట గారి నటన చూసి మెచ్చుకున్న సందర్భం ఏది? ఆయన జీవితానికి ఈ ప్రాపర్టీ పర్సనాలిటీ కూడా జత చేస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మీ టాలీవుడ్ హ్యాట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే